ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని చెప్పడానికి 100కి 100% నా దగ్గర ప్రూఫ్ ఉంది. 100కి 100% కాదు, 100కి 1,00,00,000,000% ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. ఆవిడ ఫోటో, ఆవిడ పేరు చెప్పాలని ఉంది నాకు కూడా. కానీ గేదెకి మనిషికి తేడా ఉండొద్దు. గాడిద నన్ను తన్నిందని నేను కూడా గాడిదని తన్నాలా? అది గాడిద లక్షణం. సరే, అసలు విషయంలోకి వెళ్తే సాయి పల్లవి గురించి నిన్న నేను ఒక వీడియో పెట్టాను. సాయి పల్లవి సక్సెస్ స్టోరీ ఏంటి? లవ్వులు లస్కులు లేకుండా డ్యాన్స్ని వెపన్గా తీసుకొని చిరంజీవి గారిలాగా ఎదిగింది. ఇది నేను సాయి పల్లవి గురించి వీడియో చేశాను. సాయి పల్లవికి ఎలివేషన్స్ అంతా తెలుగులో వాళ్ళ డైరెక్టర్లని, వాళ్ళ కొడుకుల్ని వాళ్ళే పొగుడుకుంటారు. అది సాయి పల్లవికి నచ్చదు. అందుకని కథలో బలమున్న సినిమాలే చేస్తుంది, అఫైర్స్ లాంటివి లేవు అని నేను ఆ వీడియోలో ఆ సారాంశం అది. దీనికి భాగ్యలక్ష్మి అనే ఒక ఆవిడ, మొత్తం పూర్తి పేరు నేను చెప్పను, ఒక ఆవిడ ఎలా కామెంట్ పెట్టిందంటే, ఆ కొజ్జా మొకంది నీకేమైనా డబ్బులు ఇచ్చిందా? ఎరా సాయి పల్లవి ఆ గజ్జి మొకంది ఈ ఆడమనిషి సాయి పల్లవిని తిడుతుంది. కామెంట్లో నాకు కామెంట్ పెట్టింది. అది చూసి ఇంకెవరైనా నెగిటివ్గా పెడతారేమో అని నేను ఆ కామెంట్ డిలీట్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకొని డిలీట్ చేశా. తర్వాత ఆవిడ ఛానల్లోకి వెళ్ళి చూసా. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా ఆవిడకి? కళ్ళు చెదిరిపోయాయి నాకు. 5 మంది ఉన్నారు. ఒక వీడియో పెట్టింది. ఈవిడ సాయి పల్లవిని గజ్జి మొకంది, కొజ్జా మొకంది, ఆవిడ నీకు డబ్బులు ఇచ్చిందా? ఎందుకు ఆవిడ గురించి పొగుడుతున్నావు అని మాట్లాడుతుంది. చెప్పండి, సాయి పల్లవి ఆవిడ ఒక స్టార్ హీరోయిన్. ఆవిడ స్థాయి ఏంటి? ఈవిడ పెట్టే కామెంట్ ఏంటి? నాది మూవీ అనాలిసిస్ ఛానల్ అండ్ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతుంటాను. మధ్యలో పబ్లిక్లో ఏదైనా రచ్చ జరిగితే దాని గురించి కొంచెం నా స్టైల్ ఆఫ్ కామెడీతో చమత్కరిస్తూ చెబుతూ ఉంటా. అప్పుడప్పుడు కొంచెం మోటివేషనల్గా కూడా వీడియోస్ పెడుతూ ఉంటా షార్ట్స్లో. ఇది నాది. నేను కించపరిచినట్టుగా చెప్పలా మిగతా హీరోయిన్స్ని. అనుష్క ఇడియట్, లేకుంటే చార్మి వేస్ట్ది, మిగతా వాళ్ళంతా చెంచాగాళ్ళు, వేస్ట్ ముండలు అని చెప్పలేదు. కానీ ఈ వేస్ట్ ముండ మాత్రం సాయి పల్లవి కష్టం పడి ఇలా పైకి వచ్చింది అని చెప్తే తట్టుకోలేకపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువా కాదా? శత్రువే, ఎగ్జాక్ట్గా, ఖచ్చితంగా. ఈవిడ ఫోటోలు అవి ఇవి స్క్రీన్ షాట్లు తీసుకుని బయట పెట్టాలని ఉంది. ఇందాక చెప్పాను కదా, గాడిద మనల్ని తన్నిందని మనం కూడా గాడిదని తన్నకూడదు. అది గాడిదే, మనం మనుషులం, కింగులం, మనం పట్టించుకోకూడదు ఇవన్నీ. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారని నేను అసలు నా ఇమాజినేషన్లో లేరు, ఎప్పుడు ఊహించలా. నాకు తెలిసి వాళ్ళమ్మ సంస్కారం నేర్పించలేదేమో అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటో మీకు కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి.